బనేగా బీసీ బంధు తేల్చుకుందాం రా అంటూ సిగపట్లకు దిగాయి తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు. బీసీలతో బంధుత్వం కలుపుకోవడానికి పోటాపోటీ పర్ఫార్మెన్స్లతో అద్దరగొట్టేశాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తించాయి. ఇటీవల జరిగిన కులగణన సంగతి కూడా ఇక్కడ ప్రస్తావనకొచ్చింది. 3 పార్టీలు, 3 సభలు, ఒకటే నినాదం, జయహో బీసీ. ఒకటే ఉద్దేశం, బీసీలను ప్రసన్నం చేసుకోవడం. దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, అణగారిన వర్గాలకు దిక్సూచి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పార్టీలన్నీ పోటాపోటీ సభలతో హోరెత్తిస్తున్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీసీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ మహాధర్నాకు నేతృత్వం వహించిన ఎమ్మెల్సీ కవిత రూలింగ్ పార్టీని తూర్పారబట్టారు. మాయదారి మాటలతోని, మోసపూరితమైనటువంటి పనులతోని ప్రజల్ని దయచేసి మభ్యపెట్టకండి. మీరు సంపూర్ణంగా కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి. రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ను సూటిగా టార్గెట్ చేశారు. తెలంగాణలో కుల సర్వే జరుగుతూ ఉంది. కుల సర్వే ఆధారంగా రేపు రిజర్వేషన్లు వస్తే దాదాపు 26 వేల ఉద్యోగాలు, అంటే బీసీలకి ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం వస్తుంది. అటు కమలం పార్టీ సైతం బీసీల కోసం మేము సైతం అంటూ స్వరం పెంచింది. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి సభలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మారిపోయారని, బీసీల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూని రాగాలు తీస్తున్నాయని ఆరోపించారు. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక బీసీని ప్రధానమంత్రి చేయడమే కాకుండా సమాజం అంతా కూడా చైతన్యవంతమైంది. 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ దక్కే వరకు పోరాటం ఆగదని చెప్పి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తాం. కులగణన పూర్తయితే దాని ద్వారా బీసీలకు ఏ దామాషాలో రిజర్వేషన్లు ఇవ్వాలో తేలుతుందని, స్థానిక సంస్థల ఎన్నికల నుంచే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్తోంటే అదంతా బూటకమంటోంది బీఆర్ఎస్. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని గుర్తు చేస్తోంది గులాబీ పార్టీ. ఆ 2 పార్టీలవి కపట ప్రేమలని, బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత తమదే అని బీజేపీ వాదిస్తోంది.